హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు కరకరలాడే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. అంతేకాదు ఇందులో వేసే 2 రకాల పప్పుల వల్ల ఈ మురుకులు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు గుల్లగా కూడా ఉంటాయి. ఎప్పుడు తినే మురుకుల్లా కాకుండా చాలా కొత్తగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చూసారు కదా ఎంత బాగా కరకరలాడే మురుకులు వచ్చేసాయో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు మినపప్పు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు కూడా వేసుకున్నాను. వీటిని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఎక్కడన్నా రాళ్ళు లాంటివి ఉంటే నీట్ గా తీసేసుకోవాలి. అలాగే గాలిచ్చి కూడా ఒక కుక్కర్ లో వేసేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ గాలిచ్చుకొని ఎక్కడే గానీ రాళ్ళు లేకుండా ఇలా తీసి కుక్కర్ లో వేస్తున్నాను. 2.5 కప్పుల నీళ్లు వరకు వేసేసుకొని చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మూత తీసి చెక్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఏమీ నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదు. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా. మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనం మినపప్పు పెసరపప్పుని బాగా ఉడికించుకున్న తర్వాతనే గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 4 కప్పుల పొడి బియ్యం పిండి అనేది వేసుకోవాలి. 1 కప్పు వేసుకొని జల్లిస్తున్నాను. పిండిని జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. పిండి బరగ్గా ఉన్నా సరే పైనే ఉండిపోతుంది. పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి మనకు. 4 కప్పుల పొడి బియ్యం పిండిని ఇలాగే జల్లించేసుకున్న తర్వాత చూసారు కదా, ఏమన్నా ఉంటే పైన ఫిల్టర్ అయిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేస్తున్నాను. వాము ఇలాగే డైరెక్ట్ గా వేసుకోకుండా ఏమన్నా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది పిండికి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక నేనైతే నెయ్యి వేసేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి పిండికి పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలు చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు ఈ మురుకులు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పెసరపప్పు పేస్ట్ ను కూడా ఇందులోనే వేస్తున్నాను. ముందుగా ఇందులో నీళ్ళు అనేటివి వేసుకోకుండా కేవలం ఈ పిండి మాత్రమే వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. నీళ్లు తగ్గితేనే తర్వాత నీళ్లు కొద్దిగా చల్లుకుంటూ మనము ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్లు తగ్గాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు అనేటివి చిలకరించుకుంటూ కలుపుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే నీళ్లు వేసుకోకూడదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మురుకులు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు, అలానే మరి గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలానే సాఫ్ట్ గా మరి ఎక్కువగా ఉంది అనుకోండి, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, గుల్లగా రావు. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. మురుకులు గొట్టం తీయేసుకొని అందులో ఈ పిండిని పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ గా వేడి ఆయిల్ లో కూడా మురుకుల్లాగా ఒత్తేస్తే సరిపోతుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కవర్ మీద ఎన్నైతే పడితే అన్నిటిని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఒక వాయి ఆయిల్లో వేసి ఫ్రై అయ్యేలోపు మరొక వాయిని ఇలా రెడీగా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ ని ఒక సైడ్ నుంచి తీసుకొని ఒక్కొక్కటిగా చేతితో తీసేసి వేసుకోవచ్చు. లేకుంటే చిల్లుల గరిటె కానీ అట్ల కాడలకు కానీ ఆయిల్ రాసేసి ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోవచ్చు. చేతితో వేసుకోవడానికి భయంగా ఉంది అనుకునేవారు గరిటె సాయంతో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ అలాగే నురగలు మొత్తం తగ్గిపోయి అడుక్కు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ
అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయ్యే కొద్దీ నురుగులు మొత్తం తగ్గిపోయి అడుక్కు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా అడుక్కుపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం అడుక్కు వెళ్ళిపోయాయి కదా, ఇక్కడే కానీ నురగలు లేకుండా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే, పక్కకు తీస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టి ఫ్రై చేయకండి, మెత్తగా ఉండిపోతాయి. మిగతా అన్ని మురుకులను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నేనైతే అన్ని మురుకులను కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా కరకరలాడే మురుకుల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు, చాలా గుల్లగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే హైప్ అని వస్తుంది కదా, హైప్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching.